కాసన దగ్గర ఇప్పుడున్న వాళ్ళని కూడా మనం కాపాడి బయటికి తీసుకురావాలి. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, జీవితంలో అందరూ పైకి రావాలి. ఈ మార్పు కావాలని మీరు నమ్మితే, మీరు కిరాయి గుండెలు కాకూడదని ఆశపడితే, అందరూ చీకట్లోంచి వెలుగులోకి రావాలనుకుంటే ఈ రోజు రాత్రి 12 గంటలకి అందరూ మీ ఇళ్లలో లైట్లు ఆన్ చేయండి. పరిస్థితులకు తగ్గట్టు మనం మారింది చాలు. మనకి తగ్గట్టు పరిస్థితుల్ని మార్చుకుందాం. తప్పకుండా అందరూ లైట్లు ఆన్ చేస్తారని నమ్ముతున్నాను. లోకంలో ఉన్నతమైన మాట చర్య. ఎవరు? నేనే. నువ్వు రేడియోలో మాట్లాడింది విని అభిమానైపోయాను. నువ్వేంటి ఖాసీ అనుకుని భయపడ్డావా? హలో, నిద్రపోలా? నిద్రపోవడమా? ఇంత ఇంట్రెస్టింగ్ విషయం జరగబోతుంటే ఎవరైనా నిద్రపోతారా? నా లైఫ్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరే వీళ్ళంతా అర్ధరాత్రి లేచి నీకోసం లైట్ లాంచ్ చేస్తారా? వీళ్ళందరినీ లైట్ లాంచ్ చేయమన్నది ఇక్కడ నాకెంత సపోర్ట్ ఉందో తెలుసుకోవడానికి. వీళ్ళందరూ లైట్ లాంచ్ చేస్తే అందరితో కలిసి పోరాడతాను. ఆన్ చేయకపోతే వీళ్ళ కోసం ఒంటరిగా పోరాడతాను. ఏమండి, కాశీ అండి. పూర్ణ, నువ్వు ఉండు. కాశీతో నేను మాట్లాడతాను కదా. ఏదో తెలియక రేడియోలో మాట్లాడాడు. తెలియక అట్లా చేశాడు. మీరు లోపలికి వెళ్ళి దాక్కోండి. ఏరా, ఆ రోజు అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రేడియోలో మాట్లాడావంట. మీ అమ్మ చెప్పింది. నేను డైరెక్ట్ గా నీకు చెప్పాలనుకునే చాలా ఉన్నాయన్నా. రేడియోలో ఏం మాట్లాడావు అది మాత్రం చెప్పు. అమ్మ చెప్పలేదన్నా? లేదా? అదే అన్నా, ఆ రోజు లైవ్ రిలే చేసి అనవసరంగా గొడవైంది కదా. నువ్వు అందరినీ తిట్టేశావు. అందుకే నిన్ను చల్లబరచడానికి ఈ రోజు నీ బర్త్డేని అందరూ లైట్లు ఆన్ చేసి సెలబ్రేట్ చేసి నిన్ను సర్ప్రైజ్ చేయాలని రేడియోలో మాట్లాడానన్నా. నా పుట్టినరోజు అయిపోయే ముందు లైట్లు ఆన్ చేయమన్నావా? లేదన్నా, పుట్టినరోజు మొదలయ్యేటప్పుడు కొవ్వొత్తి నార్పి అందరూ సంబరాలు చేసుకుంటారు. నీ పుట్టినరోజు అయిపోయేటప్పుడు లైట్లు ఆన్ చేసి ప్రకాశంగా సంబరాలు చేసుకుందామని 12 గంటలకి అందరినీ లైట్లు ఆన్ చేయమన్నాను. నచ్చిందే? టైం ఎంత అప్పుడు? అన్నా, ఇంకా 3 నిమిషాలు ఉన్నాయన్నా. ఎవడన్నా లైట్ ఆన్ చేయకపోని గొంతు కోసేస్తా. కాదన్నా, తెల్లరాక నేనే చూసి చెప్తాగా నీకు. కాశీ అంటే కింగ్ రా. నా ఫ్రెండ్ భాస్కర్ సార్, వీడికి మాత్రం ఉద్యోగం ఇవ్వండి సార్. వీడిని చూపించి మా పేటలో రౌడీజం చేస్తున్న కుర్రాళ్ళని ఉద్యోగాలకు పంపిస్తాను. శాంపుల్ మార్కెటింగ్. సార్, ఈరోజు ఒక లెసన్ సార్. నువ్వు నీ ప్రాబ్లం ఏంటో చెప్పేశావుగా. భాస్కర్తో నేను మాట్లాడుకుంటాను, నువ్వు బయట ఉండు. సార్, అది కాదు సార్, వీడు మొరటుగా మాట్లాడతాడు సార్. నేను చూసుకుంటానన్నానుగా. రే భాస్కర్, చార్తో మాట్లాడరా. సార్, ఆడు చెప్పిందంతా కరెక్టే సార్. నేను పిచ్చే టెన్షన్ పార్టీ. ఎవరన్నా కిర్రెక్కిస్తే నా చెయ్యే మాట్లాడుద్ది. నాకు ఈ ఉద్యోగం అది సెట్ అవ్వచ్చు సార్. ఇంకొకరిని చూసుకోండి. నువ్వు కాశీ దగ్గర ఏ పని చేసావో అదే పని ఇక్కడ చేస్తావు, కానీ డెలివరీ బాయ్ అనే పేరుతో నెల జీతానికి. ఓకేనా? సరే సార్. ఆడి దీనికి ఒప్పుకున్నాడు, నాకు అదే చాలు బాబు. ఇక నువ్వేం దిగులు పడకమ్మా. వాడు కుదురుగా ఉద్యోగం చేసేలా నేను చూసుకుంటాను. నువ్వు ఈ పేటలో మా చేత లైట్లు వేయించినప్పుడే నాకు నమ్మకం వచ్చింది, ఏదో మంచి జరుగుద్దని. నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా. అందరూ లైట్లు ఆన్ చేస్తారని నేను ఊహించలా.
అది నీ మంచి మనసుకు దొరికిన మర్యాద బాబు. లేదంటే మన పేటకి సంబంధమే లేని ఒక అమ్మాయి వచ్చి మనకు సాయం చేస్తదా? ఆ, ఎవరమ్మా? అదే ఆ టీవీ పిల్ల మృణాల్ని. జ్ఞానం చేసేది చాలా మంచి పని, ఆయన్ని నమ్మండి, మీరందరూ ధైర్యంగా లైట్లు వేయండి అని ఇంటింటికి వచ్చి చెప్పెళ్ళింది బాబు. హలో హలో శ్రీరామ్ సార్. చెప్పు జ్ఞానం. ఆ మృణాల్ని ఏ టైపు? రేయ్ తను మా పెద్దమ్మ కూతుర్రా, నేను తనకు అనేని. రేయ్ నేను అలా అడగలేదు సార్. ఇంకెలా అడిగావు? నాకే తెలియకుండా మా పేటకు వచ్చి అందరూ లైట్ లాంచ్ చేయడానికి సాయం చేశారు. అదే మృణాల్ని. దాని బ్యాడ్ టైము, అందరూ దాన్ని కోపిస్టిగా పిచ్చిదానిలో చూస్తున్నారు. మరింత సార్ ఆవిడ ఆ రోజు టీవీలో తప్పుగా మాట్లాడారు. రేయ్ తను 6 అమ్మాయిలు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని పాజిటివ్ గా చూపించడానికి ఆ డాక్యుమెంటరీ తీసింది. సొసైటీలో అమ్మాయిల మీద ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని పోగొట్టడానికి తను అంత కష్టపడింది. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామని చెప్పినందువల్లే ఆ టీవీ ప్రోగ్రామ్ కొప్పుకుంది. కానీ వాళ్ళ టీఆర్పీ కోసం తన లైఫ్ తో ఆడుకున్నారు. ఆవిడ మంచి చేయాలని ప్రయత్నించి హర్ట్ అయ్యారు. నేను ఆవిడ హర్ట్ చేశాను. నాకు ఒకే ఒక హెల్ప్ చేయండి సార్, చాలు. ఇదిగోరా, నువ్వు అడిగిన 6 బేవర్స్ గాళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయిల ఫోన్ నంబర్లు. కంప్యూటర్ జీ స్పీకర్ ఆన్ చేయండి. హలో, ఆ రోజు రియాలిటీ షోకి వచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీ నెంబరు మీ హస్బెండ్ నెంబరు తీసుకున్నాం. ఆయన నా హస్బెండ్ అనుకుంటున్నారా? అందులో యాక్ట్ చేయమని అడిగారు సార్. ఏమంటున్నారండి? నేను నందిని ఆ రోజు ఇద్దరు వచ్చాం సార్. చెప్పానా ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఫ్రాడ్లు. హలో, బ్యాంకాక్ హనీమూన్ ట్రిప్ కి మీరు మీ హస్బెండ్ టికెట్లు గెలుచుకున్నారు. మెసేజ్ వచ్చిందా? 6 మాసాల్లో డైవర్స్ కాబోతుంది. అక్కడికి వెళ్ళి ఏం చేయమంటావు? బ్యాంకాక్ అట. ఫోన్ పెట్టాయి. మేడం మేడం మేడం, హస్బెండ్ దుప్పు నేనే వస్తాను అక్కడ. సూపర్ సార్. ఎవరో తెలియని వాళ్ళతో ఫోన్ లోనే ఇన్ని నిజాలు చెప్తున్నారంటే. ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ అంతా చెప్పేస్తుందిరా, మొత్తం చెప్పేస్తుంది. నా మొగుడకు పట్టండి. తనతో పాటు పనిచేసే అమ్మాయిల్ని చాటుగా ఫోటోలు తీస్తాడు, వీడియోలు తీస్తాడు. అంతెందుకు, ఆ రోజు మృణాలిని మాటల్లో ఎంత అర్థం ఉంది. అది వినకుండా ఆవిడ్ని వీడియో తీశాడు. ఆవిడ మాట్లాడిన వీడియో ఉందా? ఉందండి. నాడు స్త్రీ సమూహమే అన్నిటినీ నిర్ణయించేది. ఒకసారి ఓల్గా టు గంగా పుస్తకం చదవండి. ఆ కాలం నుంచి అన్ని విషయాలు నిర్ణయించేది ఒక మహిళే. ఆ రాత్రి తను ఎవరి పక్కలో పడుకోవాలని నిర్ణయించాల్సింది ఒక ఆడదే. అప్పుడున్న పద్ధతుల్ని ఇప్పుడు అమలు చేద్దామా? మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి మాకు ఫ్రీడమ్ ఉందండి, కానీ మేమలా ప్రవర్తించాం. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇంపార్టెన్స్ ఏంటో మాకు తెలుసు, దాని లిమిట్ మాకు తెలుసు. స్త్రీ స్వాతంత్రం కోసం రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు చేయని పోరాటం లేదు. ఆయన్ని మేం గౌరవిస్తున్నాం. అలాగే స్త్రీ స్వతంత్రం కోసం పోరాడే మగవాళ్ళందరినీ మేము గౌరవిస్తున్నాం. ఇదే ఒరిజినల్ మృణాల్ని. ఈ వీడియో అందరూ చూడాలి సార్. ఏంట్రా? ఫేస్బుక్ చూసావా? లేదే. ఏ? ఓపెన్ చేసి చూడవే. ఆడవాళ్లతో వ్యాపారం చేయడమే అన్నిటికంటే దారుణమైన విషయం. కానీ అంతకంటే దారుణమైనది వాళ్ళ సమస్యలతో వ్యాపారం చేయడం. అదే మీరు చేస్తున్నారు. షో అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఆ ప్రోగ్రామ్ లో మమ్మల్ని హస్బెండ్ వైఫ్ గా యాక్ట్ చేయమన్నారు. మేము సంతోషంగా ఉన్నామని చెప్పమన్నారు. ఇలా చేయడం తప్పని మృణాల్ని ఆ రోజే చెప్పారు. ఇలా చూడండి, వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వాలి. అందుకే నేను వచ్చాను. నేను ఆవిడ్ని సారీ అడుగుతున్నాను. సిస్టర్, సారీ సిస్టర్. మీ గురించి తెలియకుండా ఆ రోజు హాస్టల్ ముందుకు వచ్చి పెద్ద గొడవ చేసాం. సారీ సిస్టర్. మీరు చెప్పిందంతా నిజం. హ్యాట్స్ ఆఫ్ సిస్టర్. చూసావా, ఇప్పుడెలా ఇది దొరికింది? మన జ్ఞానమే అంతా నీకోసమే చేశాడు. ఏ బన్నీ, బిజినెస్ ఎలా ఉంది? సూపర్ అన్న, అన్ని పువ్వులు అమ్మేశాను. మరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంకొక మోరు మిగిలిందన్న. మనం అనుకున్నట్టు మీ వైఫ్ కొనియండి. వైఫ్ కాదురా. ఓ, పెళ్ళవలేదా? అయితే మీ లవర్ కొనియండి. అదేం కాదురా. ఓ, అయితే లేపుకొచ్చిన కేసా? వద్దున సూపర్ అన్న. నేనేమి ఇదంతా వాడికి నేర్పించలేదండి. వాడంతటి వాడే కరెక్ట్ గా చెప్పు ప్లీజ్. మందులకి 4000 అయ్యాయిరా. చీరలోడికి 300, బస్సుకి ఆటోకి 350, ఎచ్చాలకి 650, నగల వడ్డీ. నీ లెక్క ఎంతైనా ఉండనిమ్మా. ఇదిగో ఇందులో ఎంత ఉంటే అంత గీసి తీసుకో. నా దగ్గర ఇంతే ఉంది. ఎప్పుడు చూసినా ఇలా చెప్తే ఎట్టారా? ఏంద్రా డల్ గా ఉన్నావు? ఏమైంది? వచ్చేటప్పుడు అమ్మ మీద కోప్పడ్డాను రా. ఏరా? ఎంత సంపాదించినా సరిపోవట్లేదంటుంది. మా నాన్న 10,000 సంపాదించినప్పుడు కూడా ఇన్ని సమస్యలు లేవురా. నేనిప్పుడు ఆయనకంటే 2-3 రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నాను. అప్పటికీ చేతిలో ఏం మిగలట్లేదురా. వచ్చేదంతా ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. ఇది చాలక పట్టా ఆఫీసర్ ఒకడు 6 నెలలు అవుతుందంట పట్టా రావడానికి. ఏందే 6 నెలలు అవుద్దా? రేయ్, అంతవరకు అన్నకంట పడకుండా జాగ్రత్తగా ఉండరా. నువ్వు జాగ్రత్తగానే ఉన్నావుగా. కాశీ మనుషులు ఏరియా మొత్తం నీకోసమే గాలిస్తున్నారంట. మన కుర్రాలు చెప్పారు. అన్న దగ్గరికి పోకూడదని ఫిక్స్ అయిపోయా. ఏం జరుగుద్దో చూసుకుందాంరా. మేడం, సరే మేడం. రావచ్చా సార్? రా జ్ఞానం. ఏంటి సార్, టార్గెట్ అని పరిగెడుతున్నాను. కష్టంగా ఉంది. అందుకే మిమ్మల్ని చూస్తే మోటివేషన్ వస్తుందేమో అని. నేనే నన్ను మోటివేట్ చేసుకుంటున్నాను. మీకే మోటివేషనా? వీళ్ళు ఫుడ్ ఇండస్ట్రీలో 4 లీడింగ్ కంపెనీస్. ఐస్ క్రీమ్ అంటే
ఐస్ క్రీమ్ పార్లర్లో మాత్రమే కొనగలం అనే కల్చర్ని మార్చి ఫ్రీగా ఫ్రీజర్ బాక్స్ ఇచ్చి ఓ బడ్డీ కొట్లో కూడా ఐస్ క్రీమ్ దొరికేలా చేసిన వాళ్ళు రాన్స్ ఐస్ క్రీమ్. నక్షత్ర మసాలా మన ఊర్లో లేడీస్ పల్స్ని పట్టుకుని ఓ ఇన్స్టెంట్ మసాలా మిక్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో దే ఆర్ ద విన్నర్స్.